And good morning friends. Myself Navya Satish from LB Nagar, Hyderabad నుంచి నేను వెస్టీజ్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కొన్ని మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇదేంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్ ఏంది అంటే మనకు ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం పార్ట్ టైంగా కానీ ఫుల్ టైంగా కానీ ఇప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇది ఏందో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, వీలైతే ఒకసారి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేసినా నేను మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మీకు వెస్టీజ్లో ఉన్న ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. అదేంటి అంటే వెస్టీజ్ ఫ్రాంక్ కేటగిరీస్లో మనకు అబ్జర్విట్ విటమిన్ B12 సబ్లింగ్వల్ స్ప్రే. ఇది ఒక స్ప్రే అండి. ఇది డ్రాప్స్ కాదు అండ్ సిరప్ కాదు, ఇది ఒక స్ప్రే ఏంటంటే మనకు B12 ప్రాబ్లమ్స్ చాలామందిలో ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే విటమిన్ B12 ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. విటమిన్ B12 ప్రాబ్లం ఉంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే మతిమరుపు ఒకటి, ఇంకోటి నత్తిగా మాట్లాడేటప్పుడు నత్తిపోవడం, ఇంకోటి తిమ్మిర్లు ఉంటాయి బాడీలో, అరికాళ్ళలో కానీ బాడీలో కానీ తిమ్మిర్లు ఎక్కువ రావడము, ఇంకోటి నీరసం ఒకటి ఉంటుంది, అండ్ బ్రెయిన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ ఇష్యూస్ ఒకటి, ఇది మతిమారిపోవడం ఒకటి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంకోటి స్ట్రెస్ కూడా బాగుంటుంది, అరికాళ్ళలో మంటలు రావడము, నడిచేటప్పుడు కొంచెం తుల్లి పడినట్టు అంటే స్ట్రాంగ్గా నడుస్తున్నట్టు అనిపించకపోవడం, వీక్గా ఉండడం, ఇట్లాంటి సమస్యలలో ఒకటి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకు విటమిన్ D అండ్ విటమిన్ A, విటమిన్ C ఎట్లనో B12 అనేది లాట్ ఆఫ్ ఇష్యూస్ మీద వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఇది కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. అయితే నవేడేస్ ఇప్పుడు చాలామంది విటమిన్ B12 చేసుకోమంటే ఎలా చేస్తున్నారంటే కొంతమంది ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటున్నారు, ఇంకొందరు అయితే మనకు రెగ్యులర్గా ఉన్న అలవాటు ఏంటంటే క్యాప్సూల్స్ ఫామ్. సో ఓరల్ మెథడ్ అంటే ట్యాబ్లెట్ లేకుంటే క్యాప్సూల్లో మనం నోటి ద్వారా తీసుకోవడం. దాని ద్వారా ఏమవుతుందంటే ఇది బాడీలో మెల్ట్ అయ్యి, అంటే ఎక్కడైతే జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ మెల్ట్ అయ్యి బ్లడ్లో కలవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అది ఇంజెక్షన్ ద్వారా అయితేనే కొద్దిగా తొందరగా అవుతుంది, మరీ ఫాస్ట్గా అనేది జరగదు. కానీ ఈ స్ప్రే తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇన్స్టంట్గా అంటే ఈ స్ప్రే చేసినాక మనకు నాలుక కింద సబ్లింగ్వల్ గ్లాండ్స్ అని ఉంటాయి, సబ్లింగ్వల్ రూట్స్ అని ఉంటాయి. దీన్ని ఒక స్ప్రే మన నాలుక కింది భాగంలో ఆ రూట్స్ దగ్గర చేసినట్లయితే ఇమీడియట్గా విటమిన్ B12 అనేది మనకు బ్లడ్లో అబ్జర్వ్ అవుతుందండి. బ్లడ్లో అబ్జర్వ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇన్ వెస్టేజ్. అయితే ఈ ప్రోడక్ట్ని మనకు పరిచయం చేసింది ఏంటంటే ప్రశాంత్ జిందల్ అని UK సైంటిస్ట్ ఒక 20 years రీసెర్చ్ చేసిన తర్వాత తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. అయితే ఇది మనకు ఫార్మా ఏ విధంగా అంటే ఏ మార్గం ద్వారా వెళ్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ద్వారానే ప్రజల్లోకి ఇది నిజాయితీగా వెళ్తుందని అనుకొని అప్పుడు మనకు డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టేజ్ అనే కంపెనీ ద్వారా అయితే ఇంకా త్వరగా ప్రజల్లోకి వెళ్తుంది నిజాయితీగా అనే ఆలోచన చేసి మన గౌతమ్ వల్లి సార్తో టైఅప్ అయి ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ మనకు వెస్టేజ్లో మాత్రమే దొరుకుతుంది. వెస్టీజ్లో దొరికే అద్భుతమైన ప్రోడక్ట్వి ఈ స్ప్రే రూపంలో ఉంటుంది. అయితే ఇది మనకు ఇమీడియట్గా ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఓవరాల్గా ఇంజెక్షన్ లాగా కాకుండా మనం డైరెక్ట్గా బ్లడ్లోకే ఇది ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే ఒకసారి ఎలా వాడాలి అనేది నేను ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలో నేను చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ ఎవరికన్నా అవసరం ఉండి నాకు కావాలి, ఇది నేను వాడుకుంటా అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? బయట ఎక్కడ కూడా మీకు ఇవి దొరకవు. ఓకే, చూస్తున్నారు కదా. సో ఇది మనకు విటమిన్ B12 సబ్లింగ్వల్ స్ప్రే. ఓకేనా? ఇది ఒక్కసారి ఎలా స్ప్రే చేయాలనేది నేను చూపిస్తాను మీకు. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాలుక కింది భాగం ఉంది కదా, కింది భాగంలో మనకు ఆ రూట్స్ ఏవైతే సబ్లింగ్వల్ రూట్స్ ఉంటాయి అక్కడ మనం ఇది ఒక స్ప్రే ఇవ్వాల్సి వస్తుంది. సో ఎలా ఇవ్వాలనేది నేను చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అంతే, అయిపోయింది. ఓన్లీ సింగిల్ స్ప్రే. ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే మనకి బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది.
ఓకేనా, ఆ రూట్స్ ద్వారా వెళ్ళిపోతుంది. తొందరగా అబ్జర్వ్ అయ్యి తొందరగా ఇది ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. విటమిన్ B12 అనేది ఎవరికైతే డెఫిషియన్సీ కానీ లేదంటే లో లెవెల్లో ఉన్నప్పుడు కానీ ఇమీడియట్గా సెట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ విష్ యూ